ఓం నమో వెంకటేశాయ. విభీషణ కృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. విభీషణుడిని నిమిత్తముగా చేసుకొని సమస్త ప్రాణికోటికి రావణాదుల బెడద నివారించినవాడు, జానకీ ప్రాణనాథుడైన శ్రీరామునికి తద్రూపాంతరభూతుడైన ఆ శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ, ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనం ఈ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం శతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య
రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇంద్రియాణం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం వింశతివర్గంచ తథా ప్రకృతిమండలం. రామచంద్రుడు రాజనీతి గురించి మరికొన్ని మాటలను చెబుతూ ఈ సర్గను పూర్తి చేస్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని అంటే తాను ఇంకా బోధించడాన్ని పూర్తి చేయబోతూ మరికొన్ని మాటలను చెబుతూ ఉన్నాడు. మరి రాజ్యంలో సామంతరాజుల గురించి, మంత్రుల గురించి, గూఢచర్య వ్యవస్థ గురించి, ప్రజల గురించి, సౌకర్యాల గురించి, ఈ విధంగా అన్నింటి గురించి కూడా చెబుతూ తెలుసుకోవలసినటువంటి అనేకమైనటువంటివి 10 వర్గములను, అదేవిధంగా 5 వర్గము, 4 వర్గము, 7 వర్గము, 3 వర్గము అని చెప్తూ ఈ విధంగా అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేసి ఇంకా అంటున్నాడు, నాయన వీటన్నింటినీ సవ్యంగా నిర్వర్తించాలి అన్నా, అసలు వ్యక్తి సవ్యంగా ఉండాలి అన్నా సరే ముందు ఇంద్రియములను జయించాలి. ఇంద్రియములను అదుపులో ఉంచగలిగినప్పుడే ఆ వ్యక్తి మహోన్నత వ్యక్తి అవుతాడు, లేకపోతే అధముడైపోతాడు. కావున ఇంద్రియాణం జయం, ఇంద్రియములను అదుపు చేయడాన్ని, ఇంద్రియములను తాను అనుకున్న విధంగా నడిపించడానికి వాటిని అదుపు చేయటం ఎలాగ అనే విషయాన్ని తెలుసుకుని, ఎందుకు అంటే మన ఇంద్రియములు ఏవి కనిపిస్తే వాటి వైపు వెళ్ళడానికి, ఏది అనుకూలంగా ఉంటే దాని వైపు వెళ్ళడానికే ఇంద్రియములు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే వాటిని మనస్సు అనే ప్రగ్రహము చేత, అందుకని అంటారు కదా, ఇంద్రియములు గుర్రములు వంటివి, అవి పరిగెత్తడమే వాటికి తెలుసు తప్ప ఆ దారి ఎటు వెళ్ళాలి అనేది వాటికి తెలియదు. దారిని చెప్పవలసిన వాడెవరు? రధికుడు చెప్పాలి. ఆ రధికుడు వేటి ద్వారా వాటికి దారిని చెబుతాడు? పగ్గములు పట్టుకుని ఆ పగ్గముల చేత ఆ ఇంద్రియములకు దారిని చెబుతాడు. మరి పగ్గం ఏమిటి అంటే ఆ తాడు మనస్సు. కావున ఆత్మ, ఈ మనిషి తన మనస్సు అనే పగ్గముల చేత ఇంద్రియములు అనే గుర్రములను అదుపు చేసి తాను వెళ్ళదలుచుకున్నటువంటి మార్గంలో కనుక వెళ్ళినట్లయితే, ధర్మపథంలో పయనించినట్లయితే అతడు లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు, జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు. అలా కాకుండా అదుపు తప్పినటువంటి గుర్రములు ఎటుపడితే అటు పరిగెత్తినట్లుగా ఇంద్రియములు కూడా, ఈ మనసు అదుపు తప్పి ఇంద్రియములను విడిచిపెట్టేసినట్లయితే, ఆ ఇంద్రియములు అన్ని ఏవి కావాలంటే అవి కోరుకుంటూ ఉన్నట్లయితే, చూచింది, అదేవిధంగా కావాలనిపించి విన్నది, రుచి చూచినటువంటిది, స్పర్శ కలిగినటువంటివి, ఇవి ఏవి పడితే అవి కావాలి అనుకున్నట్లయితే జీవితము అధోగతి పాలైపోతుంది. కావున ఇంద్రియములను అదుపు చేసేటటువంటి విషయమును తెలుసుకుని, అంటే అభ్యాసము ద్వారా ఇంద్రియములను అదుపు చేసుకుంటూ ఉండాలి నాయన అని అంటూ, కృత్యం 20 వర్గంచ తథా ప్రకృతి మండలం అని అంటూ ఇక్కడ షాడ్గుణ్యం అని అన్నారు. 6 గుణములను నీవు అలవరుచుకోవాలి అని అన్నారు. ఎందుకు అంటే ఈ 6 గుణములు కూడా ఎదుటి వారితోటి, లేకపోతే మిత్రులతోటి, లేకపోతే ఇతర రాజ్యాల వారితోటి మనం ఏ విధంగా మెలగాలి, లేకపోతే వారిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయములు ఈ 6 కూడా ఆ విషయాలను తెలియజేస్తాయి. కావున ఈ 6 గుణములను కూడా తెలుసుకొని ఎక్కడ ఏది ప్రయోగించాలో అక్కడ అది ప్రయోగించాలి అనే విషయాన్ని చెబుతూ, షాడ్గుణ్యం అంటే షడ్గుణములే షాడ్గుణ్యం అన్నమాట. ఇక్కడ షడ్గుణములు ఏమిటవి? సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము, ఆశ్రయము అని చెప్పి
మొత్తం 6 గుణములు. సంధి అంటే కనుక ఒకవేళ ఎవరైనా శత్రువులు దాడి చేయటానికి వచ్చినప్పుడు, శత్రురాజులు వచ్చినప్పుడు వారి బలము కంటే వీరి యొక్క బలము తన బలం తక్కువ ఉన్నది అని అనిపించినప్పుడు, వారిని గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని అనిపించినప్పుడు యుద్ధం చేయడం ద్వారా ప్రాణ నష్టమే తప్ప ప్రయోజనము లేదు అని అనిపించినప్పుడు అవతల వారితోటి సంధి చేసుకోవటము అనేది ఒక పద్ధతి. ఇంకా విగ్రహము అని అంటే అవతల వాడు కనుక దుర్మార్గుడు కనుక అయినట్లయితే అటువంటి వాడితోటి యుద్ధం చెయ్యాలి అంటే ఏదో ఒక మరి గొడవ ఉండాలి కదా, యుద్ధానికి ఆహ్వానించాలి కదా. అలాగా విరోధం పెట్టుకుని శత్రు సమూహంలో అంటే శత్రువులలో యుద్ధానికి ప్రేరేపించేటటువంటి పనిని చేయటం ఏదైతే ఉందో దాన్ని విగ్రహము అని చెప్పి అన్నారు. అంతేకాదు యానము అని అంటే ఇంకా తన బలము పరిపూర్ణంగా ఉన్నది, తాను జయిస్తాను అనే నమ్మకం ఉన్నప్పుడు సర్వసైన్య చతురంగ బలములతో కలిసి యుద్ధానికి దండయాత్రకు వెళ్ళడం యానము అని అన్నారు. ఇంకా ద్వైధ ఆసనము అని అంటే మాటు వేసి ఉండటము అని అంటారు కదా. అంటే తన బలం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నది, శత్రువు బలం ఎక్కువగా ఉన్నది, కావున తన బలం ఎప్పుడు పెరుగుతుందా అని పెంచుకుంటూ ఉండటము. అదేవిధంగా అవకాశం కోసం శత్రువు మీద దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ మాటు వేసి ఉండటాన్ని ఆసనము అని అంటే సరైనటువంటి కాలము, అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఆ పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే దాడి చేయటం అన్నమాట. అలా ఎదురు చూడటాన్ని ఆసనము అని చెప్పి అన్నారు. ద్వైధీభావము అని అన్నారు. ఇద్దరు శత్రువులు తన మీదకు దాడి చేయటానికి వస్తున్నప్పుడు అప్పుడు వారిలో ఒక శత్రువుని విడిచిపెట్టి మరొక శత్రువుని ఆశ్రయించడం, తద్వారా ఒక శత్రువు తన పక్షం వాడవుతాడు, వారిని ఆశ్రయించాం కావున రెండవ శత్రువుని ఇతనితో కలిసి ఎదుర్కొనే అవకాశం ఉన్నది. లేదా ఈ ద్వైధీభావనకు మరో విశేషం కూడా చెబుతున్నారు. ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు వారిరువురి వల్ల కూడా ప్రయోజనం ఉన్నది అని అనిపించినప్పుడు ఆ ఇద్దరికి కూడా శత్రుత్వాన్ని కనుక కల్పించినట్లయితే అప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. వీడి కాస్త పక్కకు జరిగి ఇతను క్షేమంగా ఉండగలుగుతాడు. అందుకనే అంటున్నాడు, బలవంతులైనటువంటి ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు శత్రువుల మధ్య కూడా శత్రుత్వాన్ని కలగజేసి వారిరువురు కొట్టుకునే విధంగా, వారిరువురికి శత్రుత్వం కలిగే విధంగా కనుక చేసినట్లయితే వాళ్ళు కొట్టుకుంటూ తన మీదకి రాకుండా ఉంటారు. దీనినే ద్వైధీభావన అని అన్నారు. అందుకనే కొన్ని సందర్భాల్లో అంటే విభజించి వారిలో ఉండేటటువంటి భావాలను విభజించి వారి మధ్య వారికే చిచ్చు పెట్టి వారి మధ్య పోట్లాటలు పెట్టి ఇతను తప్పించుకోవటం అన్నమాట. ఇదొక రకమైనటువంటి ఉపాయం షడ్గుణములో, అంటే యుద్ధోపాయం రాజనీతిగా చెప్పారు. కావున ఇంకోటి ఆశ్రయము అనేది 6వది. శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము అని అనుకున్నప్పుడు అతడితోటి అంటే అతనితోటి స్నేహాన్ని ఏర్పరచుకుంటూ అతనికి సందర్భం వచ్చినప్పుడల్లా అతనికి ఇవ్వవలసినటువంటి లేకపోతే ఆ సందర్భానుగుణంగా బహుమతులను వాటిని ఇస్తూ అతనితోటి స్నేహాన్ని పెంచుకోవటం అనేది ఆశ్రయము అని అన్నారు. అంటే ధనము, అదేవిధంగా స్నేహము, వస్తువులు వీటన్నిటిని ఇస్తూ స్నేహాన్ని పెంచుకుంటూ ఉండడం అనేది ఒక రకమైనటువంటి మరి నీతిగా చెబుతున్నారు. ఈ విధంగా ఇంద్రియాణం జయముద్వ షాడ్గుణ్యం, ఈ 6 గుణాలను కూడా నీవు చక్కగా సందర్భానుగుణంగా అవలంబిస్తూ ఉన్నావు కదా. అంతేకాదు దైవమానుషం కృత్యం అని అంటూ దైవం నుండి వచ్చేటటువంటి అంటే దైవాపరాధముల వల్ల ఇతరులకు అపకారం చేయటం వల్ల కొన్ని అపాయములనేవి తప్పకుండా వచ్చి తీరుతాయి. కావున దైవాపరాధం కానీ ఇతరులను అనవసరంగా నిందించడం లేకపోతే వారికి అపకారం చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ అలా పొరపాటున ఏదైనా జరిగినట్లయితే దైవమానుషం, దైవం వల్ల మనుషుల వల్ల వచ్చేటటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి అన్నారు. దైవం వల్ల వచ్చే ఆపదలు ఏమిటండి అని అంటే హుతాశనో జలవ్యాధి దుర్భిక్షం మరణం తథా ఇది పంచవిధం దైవం అని అంటూ అగ్ని భయము అంటే అగ్ని ప్రమాదములు,
జల ప్రమాదములు, రోగములు, కరువు కాటకములు, మరణము, ఈ 5 కూడా దైవం వల్ల, దైవాపరాధం చేయటం వల్ల వచ్చేటటువంటి ఆపదలు అని చెప్పి అన్నారు. ఇవన్నమాట. అదేవిధంగా దివ్యము అంటే ఈ ఆకాశములకు వీటికి సంబంధించినటువంటివి, ప్రకృతికి సంబంధించినటువంటివి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా దైవమైనటువంటి అపాయములు, అగ్నిభయము, జలభయము, అదేవిధంగా రోగములు, దుర్భిక్షము, మరణము, ఈ 5 కూడా ఆపదలు అయితే, ఇక మానుషములు అని చెబుతూ మానుషం యతనం పరమంటూ ఆయుక్తేభ్య చోరేభ్య పరేభ్య రాజవల్లభాతు పృథివీపతి లోభాభ్యాం వ్యసనం పంచధా భవేత్. పృథివీపతి లోభాచ వ్యసనం పంచధా భవేత్ అన్నట్టు మరి మనుషుల వల్ల వచ్చేటటువంటి ఆపదలు కూడా 5 రకాలుగా ఉన్నాయన్నారు. అంటే అధికారుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, అలాగే దొంగల వల్ల దొంగల భయము, దొంగల వల్ల వచ్చే ఇబ్బందులు, శత్రురాజుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, రాజు వలన కాకపోయినా రాజును అంటిపెట్టుకుని కొంతమంది ఎవరైతే ఉంటారో రాజుకు దగ్గర వారి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, రాజు యొక్క దురాశ వలన వారే ఆక్రమించుకుంటే వచ్చేటటువంటి ఇబ్బందులు. ఈ విధంగా అంటే అధికారుల వలన, దొంగల వలన, శత్రువుల వలన, రాజు యొక్క పరివారం వలన, దుష్టులైనటువంటి రాజుల వలన వచ్చేటటువంటి ఆపదలు ఏవైతే ఉన్నాయో వీటిని మానుషమైనటువంటి ఆపదలు అని మనకు కామందక నీతి శాస్త్రంలో చక్కగా తెలియజేశారు. కావున ఈ ఆపదలు రాకుండా నీవు జాగ్రత్త పడుతూ ఉన్నావు కదా నాయన భరత అని అంటూ ఇంకా కృత్యం అని చెప్పి అన్నారు. కృత్యము అని అంటే శత్రుపక్షంలో, అంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వారిని తన వైపుకు తిప్పుకోవటానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో దానిని కృత్యము అని చెప్పి అన్నారు. ఈ కృత్యము కూడా 4 రకాలుగా తెలియజేస్తున్నారంటే శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు మన వైపు ఎలా తిప్పుకుంటారండి అని అంటే వాళ్ళు మరి అక్కడి వారికి వాళ్ళు విశ్వాసపాత్రులుగా ఉంటూ ఉంటారు కదా అని అంటే ఎవరైతే ఆ విశ్వాసాన్ని కోల్పోతారో అటువంటి వారిని తన వైపుకు తిప్పుకోవచ్చును అని అంటూ శత్రుపక్షంలో ఉంటూ అక్కడ ఎంత పని చేసినప్పటికీ జీతం దొరకని వాడు ఎవరైతే ఉంటాడో, అందుకనే రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, నాయన నీ దగ్గర పనిచేసేటటువంటి వారికి సవ్యంగా సమయానుకూలంగా జీతమును ఇచ్చి తీరాలి, అలా ఇవ్వకపోయినట్లయితే వారిలో వ్యతిరేకత కలుగుతుందని చెప్పాడు కదా. కావున ఇక్కడ అందుకనే రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, శత్రుపక్షంలో ఉండి అక్కడ సరైనటువంటి వేతనము లభించినటువంటి వారు ఎవరైతే ఉన్నాడో వాడిని పసిగట్టి వాడిని తన వైపు తిప్పుకోవటం, శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడే కానీ శత్రువు చేత ఏదో విధంగా అవమానించబడుతూ గౌరవం లేకుండా ఆత్మన్యూనతాభావంతో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో శత్రువు దగ్గర వాడు కూడా శత్రువు విషయంలో విముఖంగా ఉంటాడు, కావున అతడిని కూడా తన వైపు తిప్పుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. అంతేకాదు ఇంకా శత్రువు చేత నిష్కారణంగా కోపించబడి అతని యొక్క కోపానికి దండనకు గురి అయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అన్యాయంగా దండించబడినటువంటి వాడిని కూడా తన వైపుకు తిప్పుకోవచ్చు. ఇంకొకటి శత్రువు చేత భయపెట్టబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని తన వైపుకు తన పక్షం వారిగా చేసుకోవచ్చు. ఈ విధంగా కృత్యం అంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వారిని, ఈ 4 లక్షణములు కలిగినటువంటి వారిని చాలా చాకచక్యంగా తన పక్షం వారిగా మార్చుకునేటువంటి అవకాశం ఉన్నది. కావున ఈ విషయములను గూఢచారుల ద్వారా పసిగడుతూ వారిని తన పక్షం వైపు మార్చుకోవాలి అనే విషయాన్ని చెబుతున్నాడు. ఈ విధంగా ఇంకా 20 వర్గంచ, ఇలాగా తన దగ్గర ఉన్నటువంటి తాను ప్రదర్శించే రాజనీతితోటి అలాగే శత్రుపక్షంలో ఉన్న వారిని కూడా తన పక్షం వారిగా చేసుకోగలగటం అనేది వివేకవంతుల యొక్క లక్షణం అనే విషయం చెప్పి 20 వర్గంచ, ఇంకా 20 వర్గాలు అంటే 20 వర్గం 20 రకాల వారు ఉంటారు. ఆ 20 రకాల వారితోటి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సంధి చేసుకోకూడదు. వీరిలో కొంతమంది విషయంలో జాగ్రత్తగాను, కొంతమందిని దూరంగాను ఉంచాలి, కొంతమందితో సంధి అనేది చేసుకోకూడదు అని చెప్పి అంటూ
వింశతి వర్గం అని అంటున్నారు. బాలో వృద్ధో దీర్ఘరోగి తథాజ్ఞాతి బహిష్కృత అని చెప్పి అంటే చాలా పెద్ద విషయం చెప్పారు ఇక్కడ. ఎవరెవరో అనే విషయాన్ని చెబుతూ బాలుడు అంటే తనకంటే కూడా చిన్నవాడైనటువంటి వాడు, బాలో వృద్ధ దీర్ఘరోగి తథా జ్ఞాతి బహిష్కృత భీరుకో భీరుజనక లుబ్ధో లుబ్ధ జనస్తథా అని అంటూ తనకంటే చిన్నవాడితోటి సంధిని కుదుర్చుకోకూడదు అన్నాడు. వృద్ధుడు తనకంటే చాలా ముసలివాడైనటువంటి వాడు, ఆ ముసలివాడైపోయినటువంటి వాడు అతడు రాజ్యాన్ని పరిపాలించడు, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టడు. మరి అటువంటి వాడితో సంధి చేసుకోని అవసరం లేదు అని చెప్పి అంటున్నాడు. దీర్ఘరోగి దీర్ఘకాలికమైనటువంటి రోగంతో బాధపడుతూ రాజ్యాన్ని పరిపాలించలేనటువంటి వాడు, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టకుండా ఉండేవాడు, అటువంటి వాడితో సంధి చేసుకొని అవసరం లేదు. అటువంటి అతని యొక్క రాజ్యాన్ని ఇతను తీసుకోవచ్చును అని అంటున్నాడు. అంతేకాదు తన వారి చేత తన దాయాదుల చేత బహిష్కరింపబడినటువంటి వాడు, బహిష్కరింపబడి మరో రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడు అతడితో కూడా సంధి చేసుకోకూడదు, అతనితో కూడా కలవకూడదు అని అంటున్నాడు. అలాగే భీరువు పిరికివాడైనటువంటి వాడు అతడితో కూడా సంధి చేసుకోకూడదు. అందుకని అన్నారు కదా, ద్వావంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాంశిలాం రాజానం చావిరోద్ధానం అని చెప్పి అంటూ శత్రువులతోటి యుద్ధం చేయడానికి భయపడే రాజుని మెడకి బండగట్టి సముద్రంలో పడేయవచ్చు అని చెప్పి అన్నారు. కావున అటువంటి వాటితోటి సంధి చేసుకోవటం, స్నేహం చేయటం కానీ అనవసరము అని చెప్పి అన్నారు. అలాగే భీరవ జనా ఇంకా చెబుతున్నారు, మంత్రి సేనాపతి యోధా యస్య సహా. మంత్రి సేనాపతి సైన్యము వీళ్ళందరూ పిరికి వాళ్ళైనటువంటి వీళ్ళందరితో కూడినటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అతడితో స్నేహం చేసినట్లయితే ఇతడి యొక్క సైన్యం కూడా అదే విధంగా తయారవుతారు. కావున అటువంటి వాడితోటి స్నేహం చేయకూడదు. లుబ్ధుడు అంటే లోభిత్వం కలిగిన వాడు, ఏది అత్యాశాపరుడైనటువంటి వాడు. అదేవిధంగా విరక్త ప్రకృతి, అమాత్యులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి చేత చీత్కరించబడేవాడు, ప్రజల యొక్క అమాత్యుల యొక్క అభిమానాన్ని పొందలేనటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో అతడితో కూడా సంధి చేసుకోవటం, స్నేహం చేయటం అనవసరము అని చెప్పి అంటున్నాడు. అలాగే విషయముల యందు ఎక్కువ ఆసక్తి కలిగి ఎప్పుడూ కూడా భోగలాలసులుగా ఉండేవాడు, చపల చిత్తం కలిగినటువంటి వాడు, ఒక రకం కాకుండా ఒకేసారి అనేక రకమైనటువంటి ఆలోచన చేసేవాడు, అలాగే దేవతలను బ్రాహ్మణులను నిందించేటటువంటి వాడు, ఏది చేయాలన్నా సరే నేను చేయగలిగింది ఏం లేదు, అంతా దేవుడే చూసుకోవాలి అంటూ ఏమీ చేయకుండా మందగొండిగా ఉండేవాడు, అలాగే కరువు కాటకముల చేత ఎల్లప్పుడూ కూడా పీడించబడేవాడు, ఎప్పుడూ దేశంలో ఉండకుండా దేశం యొక్క యోగక్షేమాలు చూడకుండా మొత్తం మిగతా దేశాలంటూ తిరుగుతూ ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో అతడు ఇలాగా ఇటువంటి వారితోటి ఇంకా అకాలంతో కూడినవాడు అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారము గ్రహదశ అదేవిధంగా ఆ స్థితి సవ్యంగా లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడితో కూడా అటువంటి రాజుతోటి స్నేహము చేయటము, సంధి చేసుకోవటము ఇదంతా కూడా కూడనటువంటి పని అని చెప్పి అంటూ మరి మరో విశేషాన్ని కూడా చెబుతూ రాజ్యస్త్రీ స్థానదేశానాం జాతీనాంచ ధనస్య అపహారో మదోమాన పీడ, ఇలాగా మరొక 20 మందిని కూడా చెప్పి వాళ్ళను కూడా రాజ్యాపహారము, స్త్రీని అపహరించేవాడు, దేశమును అపహరించేవాడు, బంధువులను అపహరించేవాడు, మదంతో ఉన్నవాడు, దురభిమానం కలిగిన వాడు, దేశాన్ని పీడించేవాడు, జ్ఞానం లేనటువంటి వాడు, ధనము నష్టం చేసేవాడు, శక్తిని నశింపజేసేటటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు, ఈ విధంగా 20 మంది ఎవరైతే ఉన్నారో వీరితోటి సంధి చేసుకోకూడదు. అందుకని వింశతి వర్గం ఈ 20 మందిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ వారితో స్నేహం చేయకుండా, వారిని కలవనీయకుండా, నీవు కలవకుండా ఉండాలని అయినా వారితో కలిసినట్లయితే నీ శక్తి నీ తేజస్సు కూడా తగ్గిపోతుంది అని అంటూ ప్రకృతి మండలం అని అన్నారు. ప్రకృతి మండలము అని అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా అనుకున్నాం, అమాత్య రాష్ట్ర దుర్గాణి కోశోదండశ్చ పంచమః ఏతా ప్రకృత తజ్ఞై అని చెప్పి 5 ప్రకృతులు చెప్పారు. అంటే మంత్రులు,
రాష్ట్రము, దుర్గము, కోశము, దండము అని చెప్పి ఈ 5 ప్రకృతులు ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రకృతులతోటి రాజు రాజ్యాన్ని పరిపాలించాలి. కావున ఈ 5 గురించి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి నాయన అని అంటూ మండలం అని అన్నారు. అంటే 12 రకాలైనటువంటి వారితోటి ఒక సభలాగా, ఒక సమూహములాగా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు 12 రకాలైనటువంటి రాజులు ఉంటారు. ఆ వారందరినీ కూడా పసిగడుతూ ఉండాలి అని అంటూ సంపన్నస్తు ప్రకృతిభి మహోత్సాహ కృతశ్రమ జేతుమేషేణ శీలశ్చ అని చెప్పి అంటూ ఈ అన్ని రకాలైనటువంటి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో 12 రకాలైన రాజులు వారందరితో కూడినటువంటి వాడివై జాగ్రత్తగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా అని అంటూ ప్రకృతులతో కూడినటువంటి వాడు మంత్రి అమాత్యులు మొదలైనటువంటి వారితోటి గొప్ప ఉత్సాహం కలిగినటువంటి వారంటే 12 రకాలు చెబుతున్నారు. శ్రమతో కూడినటువంటి వాడు, శత్రువును జయించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అలాగే తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకునేవాడు, అదేవిధంగా మరి తన రాజ్యం చుట్టూ ఉండేటటువంటి మిత్రరాజ్యం వాళ్ళు, తన సరిహద్దు దగ్గర ఉండేటటువంటి శత్రురాజ్యం వాళ్ళు అని అంటున్నారు. ఇక్కడ సాధారణంగా రాజనీతి శాస్త్రంలో కూడా చెబుతున్నది సరిహద్దు ప్రాంతంలో ఉండేటటువంటి రాజ్యములు సాధారణంగా శత్రురాజ్యములే అవుతాయి అని చెప్పి రాజనీతి కూడా చెబుతున్నది. ఎందుకంటే ఆ సరిహద్దు సమస్య లేకపోతే వేరొకటో ఈ విధంగా మనకు రాజనీతిలో చెప్పినట్లుగా ఆ సరిహద్దులో ఉండేవాడు శత్రువు అయితే ఆ తర్వాత ఉండేటటువంటి వాడు, ఆ రాజ్యం తర్వాత ఉండేటటువంటి వాడు మిత్రుడవుతాడు అని అన్నారు. ఎందుకని అంటే ఇతని సరిహద్దులో ఉండే రాజ్యం వాడు శత్రువు, మరి అతని సరిహద్దులో ఉండేవాడు ఈ శత్రువుకి శత్రువు అవుతాడు. కావున అతడు వీడికి మిత్రుడవుతాడు. కావున అతడిని కూడా కూర్చుకోవాలి. ఇక ఆ తర్వాత ఉండేటటువంటి వాడు, ఆ తర్వాత దూరంగా ఉండే రాజ్యం వాడు ఉదాసీనుడు అని చెప్పి అన్నారు. ఇలాగా సరిహద్దు రాజ్యంలో వారి విషయంలో జాగ్రత్త పడుతూ ఆ తర్వాత రాజ్యం విషయంలో ఉన్న వారిని మిత్రులుగా చేసుకుంటూ ఆ ఉదాసీనులు కూడా మనకు శత్రువులు కాకుండా చేసుకుంటూ ఈ విధంగా రాజు మండలములు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా అంటే ఏమిటి అనేక రకాలైనటువంటి 12 రకాలైనటువంటి రాజులతో కూడినటువంటి ఈ మండలము ఏదైతే ఉందో ఈ మండలమును జాగ్రత్తగా పసిగట్టుకోవాలి అన్నాడు. అందులో కూడా పార్ష్ణిగ్రాహకుడు, ఆక్రందుడు అని చెప్పి అంటూ పార్ష్ణిగ్రాహకుడు అని అంటే ఒకవేళ ఒక రాజ్యంలో ఉన్నటువంటి వారు వేరే రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ వెనుక రాజ్యంలో ఉండేవాడు వీడి మీద దండయాత్ర చేయడానికి ప్రయత్నిస్తాడట. అలాగా వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అంటే వెనకాల ఉండే రాజ్యం ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి అంటూ ఇలాగా పార్ష్ణిగ్రాహకుడు, ఆక్రందుడు, ఆక్రందాసారుడు అని ఈ 4 కూడా పృష్ఠభాగం అంటే వెనకాల ఉండేటటువంటి వారు వాళ్ళు అదను చూచి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి అంటూ ఇలాగా వీరందరి విషయంలో ఇన్ని రకాలైనటువంటి రాజుల విషయంలో ఈ మండలం సమూహం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనే విషయాన్ని చెబుతూ నాయన ఇన్ని రకాలైనటువంటి విశేషములు మరి ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా నీవు జాగ్రత్తగా పరిశీలిస్తూ నీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నావు కదా. మరి ఏ విషయంలో నువ్వు అశ్రద్ధ చూపించినా అది రాజ్యానికి హానికరం అవుతుంది అని అంటూ యాత్రాం దండ విధానంచ ద్వియోని సంధి విగ్రహౌ కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథావదను మన్యసే. యాత్రా దండ విధానంచ అనంటూ యానము సైన్యము యొక్క విధానము. యానము అని అంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి వ్యవహారము, సైన్య విధానం అంటే వ్యూహము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, శయన వ్యూహము అని, గరుడ వ్యూహము అని, పద్మ వ్యూహము అని 7 రకాలైనటువంటి వ్యూహములు చెప్పుకున్నాం. ఆ వ్యూహములన్నీ కూడా సందర్భానుసారంగా ప్రవర్తింపజేస్తూ శత్రువులను ఓడిస్తూ ఏ శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం అనే విధంగా అప్పటికప్పుడు వ్యూహాలను నిర్ణయించుకుంటూ నీవు వెళుతున్నావు కదా. విగృహ్య సంధాయ తథా సంభూయాథ ప్రసంగత ఉపేక్షయేతి
నిషణైర్ యానం పంచవిధం స్మృతం అని అంటూ యానం యుద్ధానికి వెళ్ళడం కూడా 5 రకాలుగా చెప్పారన్నమాట. అంటే విగృహ్య యానము, బలము బాగా పరిపూర్ణంగా తనకు బలమున్నది అని చెప్పినప్పుడు ముందు తన మీద వెనక నుండి దాడి చెయ్యాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ముందు వారిని ఓడించేసి వారిని వశపరుచుకుని ఆ తర్వాత శత్రువుల మీదకి దాడికి వెళ్ళడం అనేది విగృహ్యయానము అని చెప్పి అన్నారు. అంతేకాదు సంధాయయానము, తాను బలహీనపడితే తనను ఆక్రమించుకోవాలి అని చెప్పి ప్రయత్నించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితోటి మొదట సంధి చేసుకుని వారితో కలిసి శత్రువుల మీదకి దాడికి వెళ్ళడం అనేది సంధాయయానము. సంభూయయానము అని అంటే తన సామంతరాజులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి యుద్ధానికి వెళ్ళడం సంభూయయానము అని చెప్పి, ఇంకా ప్రసంగతోయానం. ప్రసంగతోయానము అని అంటే రాజు వేరే వారి మీద యుద్ధం ప్రకటించి అక్కడికి యుద్ధానికి వెళ్లకుండా ఉన్నట్టుండి మరొకరి మీద యుద్ధానికి వెళ్ళడం అంటే ఏమిటి? యుద్ధం చేయటంలో కూడా అక్కడ మెరుపు దాడి అంటారు కదా, ఆ విధంగా మెరుపు దాడి చేయటము ఉపేక్షయానము. ఇంకా ఒకరి మీద యుద్ధం చేయాలని ప్రయత్నించి వాళ్ళు బలవంతులు అవటం వల్ల వారి మీద యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు అని వేరొకరి మీద యుద్ధాన్ని ప్రకటించడం ఏదైతే ఉందో దానిని ఉపేక్షయానము అని చెప్పి అన్నారు. అంతేకాదు ఇంకా ద్వియోని సంధి విగ్రహము, సంధి విగ్రహము అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. అంటే ఎక్కడ సంధిని ప్రవర్తింపజేయాలి, ఎవరితోటి స్నేహంగా ఉండాలి, ఎక్కడ విగ్రహములు ఎవరితో విరోధంగా ఉండాలనే విషయాన్ని కూడా వారిని బట్టి వారి ధర్మాచరణ వారి యొక్క సామర్థ్యము వీటినన్నిటినీ బట్టి నిర్ణయించుకుని తదనుగుణంగా చేయాలి నాయన అనే విషయాన్ని చెబుతూ యాత్రాం దండ విధానంచ ద్వియోని సంధి విగ్రహౌ కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథావద్ అనుమన్యసే. నాయన మహాప్రాజ్ఞ గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి ఓ భరత, ఏతాన్ ఇంతకుముందు చెప్పినటువంటివి ఎన్ని చెప్పాడు ఇంతకుముందు? దశపంచ చతుర్వర్గములు, సప్తవర్గములు, అష్టవర్గములు, త్రివర్గములు, అదేవిధంగా ఇంద్రియ జయము, షాడ్గుణ్యము, దైవమానుషమైన ఆపదలు, కృత్యము, 20 వర్గము, ప్రకృతి మండలము, యాత్రాదండ విధానము, వీటినన్నింటినీ కూడా తత్వత బుద్ధ్వా పరిపూర్ణంగా ఆపాతత యథార్థంగా తెలుసుకుని అనుమన్యసే కచ్చితు నీవు అనుసరిస్తూ ఉన్నావా, వాటిని జాగ్రత్తగా పరిపాలిస్తున్నావా అని అంటూ మంత్రిభిస్త్వయం యథోద్దిష్టై చతుర్భిస్త్రిభిరేవ వా కచ్చిత్ సమైర్వ్యస్తైర్వా మంత్రం మంత్రయసేమిథః త్వం యథా ఉద్దిష్టైః చతుర్భిః త్రిభిః ఏవ వ్యస్తైః వా సమస్తైః వా అని అంటూ ఆయన ఏ కార్యం చేయాలని ఏకశ్చార్థాన్న చింతయేత్ అని అన్నాడు. కావున ఒక్కడే ఏ విషయాన్ని కూడా ఆలోచించకూడదు. అందుకని మంత్రిభిస్త్వం యథోద్దిష్టై అంటూ మంత్రులతో త్వం నీవు యథోద్దిష్టై చతుర్భి మంత్రిభి ఎవరు ఏ విషయంలో తెలివితేటలు కలిగినటువంటి వారో దేంటో పాండిత్యం ఉన్నది అని అనుకుంటావో వారిని ఆయా విషయములలో సలహా అడగటం అనేది వివేకవంతుల లక్షణం. అంతేగాని తెలియని వాడి దగ్గరికి వెళ్ళి ఏదో విషయంలో సలహా అడిగితే వాడు ఏదో చెప్పేస్తాడు. కావున యథోద్దిష్టై చతుర్భి త్రిభి ఏవ ఆయా శాస్త్రములలో నిష్ణాతులైనటువంటి వారైన చతుర్భి త్రిభి ఏవ నలుగురితో కానీ ముగ్గురితో కానీ వ్యస్తై వా సమస్తై వా అందరూ కలిపి సభామండపంలో కానీ వ్యస్తై వేరువేరుగా కానీ నీవు మంతనములు జరుపుతూ అంటే ఒక్కడే ఆలోచించకుండా వేరువేరుగా అయినా సరే కనీసం పంచభిర్మంతనం చైవ అని చెప్పినట్లుగా ముగ్గురిని కానీ నలుగురిని కానీ 5గురిని కానీ విచారించి ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాలి. మనమైనా అంతే, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన పని, ఒక వ్యాపారమో లేకపోతే వ్యవహారమో వివాహమో ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు వెంటనే ఒక్కడే నిర్ణయం తీసుకోకూడదు. కనీసం ముగ్గురినో నలుగురినో 5గురినో వారందరూ కలిసి ఉన్నప్పుడో లేకపోతే విడివిడిగా అయినా సరే
మంతనములు చేసి విచారించి నిర్ణయం తీసుకోవాలంటున్నాడు. మంత్రిభి మిథ మంత్రం మంత్రయసే గచ్చితు, ఆలోచనను వారితో కలిసి ఆలోచిస్తూ ఉన్నావు కదా, అప్పుడే నిర్ణయం తీసుకుంటున్నావు కదా. కచ్చిత్తే సఫలా వేదా కచ్చిత్తే సఫలా క్రియా కచ్చిత్తే సఫలాదారా కచ్చిత్తే సఫలం శృతం. రాజులు తప్పనిసరిగా సంపాదించుకోవలసినటువంటివి, తప్పనిసరిగా రక్షించుకోవలసినటువంటివి, పాటించవలసినటువంటివి అడుగుతున్నాడు. అవన్నీ నీవు చేస్తున్నావు కదా. తే వేదాహ సఫలా కచ్చితు, నీవు చదివినటువంటి వేదములన్నీ కూడా, విద్య అంతా కూడా సఫలమవుతున్నదా అని అంటున్నాడు. విద్య ఎప్పుడు సఫలమవుతుంది? తాను చదివినటువంటి విద్యను ఆచరణలో పెట్టగలిగినప్పుడు, తాను చదివినటువంటి విద్య దేశానికి ఉపయోగపడినప్పుడు ఆ విద్య సార్థకమవుతుంది. అందుకనే నీ వేద విద్య సఫలమవుతున్నదా. క్రియా సఫలా కచ్చితు, నీవు చేసేటటువంటి కార్యములన్నీ కూడా ఏదో ఊరికినే ప్రచారం కోసం కాకుండా ప్రయోజనముని చేకూర్చే విధంగా ఉన్నాయి కదా. తే శృతం సఫలం గచ్చితు, నీవు విన్నటువంటి పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానములు, విద్య, శాస్త్రం ఇవన్నీ కూడా సఫలం గచ్చితు అంటే నీవు శీలముతోటి చక్కగా సరైనటువంటి వ్యక్తిత్వంతో ధర్మపరంగా వ్యవహరిస్తూ వాటినన్నింటినీ పాటిస్తూ అవి సఫలమయ్యే విధంగా చేస్తున్నావు కదా అని అంటున్నాడు. అందుకనే మహాభారతంలో కూడా చెప్పారు, అగ్నిహోత్ర ఫలావేదా దత్తభుక్త ఫలం ధనం రతిపుత్ర ఫలాదారా శీలవృత్త ఫలం శృతం అని చెప్పి. వేదములు ఎప్పుడు సార్థకమవుతాయి అని అంటే, తాను నేర్చుకున్నటువంటి వేద విద్యల ద్వారా లోకానికి ఉపకారకమైనటువంటి ఆధ్యాత్మికమైన దైవికమైనటువంటి కార్యములు చేస్తున్నప్పుడు తాను నేర్చుకున్నటువంటి వేదం అనేది సార్థకమవుతుంది. అగ్నిహోత్ర ఫలాహ, యజ్ఞయాగాదులను నిర్వర్తించడము, పూజాది కార్యక్రమములు చేయడం ద్వారా వేదమునకు సార్థకత ఏర్పడుతుందన్నారు. దత్తభుక్త ఫలం ధనం, మరి ధనానికి సార్థకత ఎప్పుడు అంటే, ఎవరికైనా మనం దానం చేసినప్పుడు ఆ చేసినటువంటి దానాన్ని వారు చక్కగా ఆస్వాదించి అనుభవించి ఆనందించి సుఖంగా ఉన్నారు అంటే వారు పొందినటువంటి సుఖమే మనం సంపాదించినటువంటి ధనానికి ఫలము అని చెప్పి అన్నారు. అందుకనే త్యాగాయ సమృద్ధార్థానాం అని అంటూ వాళ్ళు రఘువంశంలో ఉన్నటువంటి రాజులు ధనమును ఎందుకు సంపాదిస్తారయ్యా అని అంటే, దానం చేయటం కోసం ధనాన్ని సంపాదించేవారట. అలా దానం చేసి సపాత్ర దానం చేయటమే ధనము యొక్క ఫలము. అంతేకాదు రతిపుత్ర ఫలాదారాహ, మరి భార్యల వల్ల ఫలమేమిటి అని అంటే సుఖము, అదేవిధంగా మరి సంతాన ప్రాప్తి. ఈ విధంగా రతిపుత్ర ఫలాదారాహ శీలవృత్త ఫలం శృతం. ఏదైనా పెద్దల నుండి విన్నటువంటి మాటలు, ధర్మశాస్త్రములు, వీటికి ఫలం ఎప్పుడు వస్తుంది అంటే సరైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలిగినప్పుడు, సరైన చారిత్రం కలిగినప్పుడే పెద్దల నుండి మనం విన్నటువంటి గొప్ప మాటలకు ఫలం అనేది వస్తుంది. కావున భరత, నీవి వీటినన్నిటినీ కూడా చక్కగా నీవు చదివినటువంటి వేదమును, నీవు నేర్చుకున్నటువంటి విద్యలను, నీవు చేస్తున్నటువంటి కార్యములు, అలాగే తే దారాహ సఫలాహ కచ్చితు, నీ భార్యలు సఫలాహ అని అంటే నీ యందు పరమ ప్రీతితోటి ప్రేమానురాగములతోటి నీ భార్య ఉంటున్నదా, అలా ఉన్నప్పుడే నీవు సఫలుడు అవుతావు. నీ భార్య కనుక నీ మీద ప్రేమానురాగాలతో ఉండకపోతే నీ జీవితం వ్యర్థమే అన్నట్టుగా చెబుతూ తే దారాహ సఫలాహ కచ్చితు, నీ భార్య పరమ ప్రీతితోటి పుత్రులతోటి వీటితోటి చక్కగా సౌభాగ్యంతో వర్ధిల్లుతున్నది కదా అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే భర్త యొక్క స్థితి భార్య ముఖంలో కనిపిస్తుంది అని చెప్పి అంటారు పెద్దలు. అందుకనే భార్య చక్కగా ఉన్నట్లయితే, సౌభాగ్యవతిగా, పుత్రవతిగా, అనుకూలవతిగా కనుక ఉన్నట్లయితే ఆ భర్త ఏదైనా సాధించగలుగుతాడు. అప్పుడే భర్తకు సార్థకత ఏర్పడుతుంది, సఫలుడవుతాడు అనే విషయాన్ని దీంట్లో చెబుతున్నాడు. తే శృతం సఫలం గచ్చితు, నీ శీలవృత్తములతోటి నీవు నేర్చుకున్నటువంటివన్నీ కూడా సఫలమవుతున్నాయా అని చెప్పి అంటూ, ఇంకా కచ్చిదేశైవతే బుద్ధి యథోక్త మమ రాఘవ ఆయుష్యాచ యశస్యాచ
ధర్మ కామార్థ సంహిత. రాఘవ, భరత, ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ యుక్త ఏషా బుద్ధి. బుద్ధి అనేది ఎలా ఉండాలి అంటే ఆ బుద్ధితో వచ్చేటటువంటి ఆలోచనలు ఆయుష్ని పెంచేవిగా ఉండాలి. అంతేగాని దుర్బుద్ధితోటి చేయకూడనటువంటి పనులు చేసి ఆయుష్ను తగ్గించుకోవడం అనేది, అంటే పెద్దలను నిందించడము, లేకపోతే ఇతరులను పీడించడము, వారి యొక్క నిందకులోనవుతూ ఆయుష్ను తగ్గించుకునే విధంగా ఉండకూడదు. అందుకని ఆయుష్యాచ ఆయుర్దాయమును పెంచేటటువంటిది, కలిగించేటటువంటిది, యశస్యాచ కీర్తిని కలిగించేటటువంటిది, ధర్మార్థ కామ అంటే ధర్మకామార్థ, ధర్మమును కామమును అదేవిధంగా అర్థమును ప్రయోజనమును కూడా కూడినటువంటి ధర్మకామములను నెరవేర్చేటటువంటిది అయిన ఏషా బుద్ధి. నీ బుద్ధి, ఈ బుద్ధి మమ యథా తథైవతే వర్తతే కచ్చితు. నాకు ఏ విధంగా ఉన్నదో నీకు కూడా అదే విధంగా, అంటే ధర్మము తప్పకుండా, ధర్మము యందే ఆయుష్ని, కీర్తిని, ధర్మమును పెంచే విధంగా నీ బుద్ధి పనిచేస్తున్నది కదా. నీ బుద్ధి ఏమాత్రము వక్రమార్గం పట్టడం లేదు కదా. కావున జాగ్రత్త నాయన, ఖచ్చిత అదే విధంగా నీవు వర్తిస్తున్నావా అంటే, మే ఖచ్చిత్ అని అంటే మమ యథ అనే దానికి నా బుద్ధిలాగా గొప్పగా ఉన్నదా అనే అర్థమే కాదు. నేను కోరుకున్న విధంగా, అంటే నా తమ్ముడు భరతుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకున్నానో, ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నానో అంత గొప్పగా ఆ దిశగా ఆ విధంగా నీ బుద్ధి అనుకూలంగా పనిచేస్తూ నీవు అంత ఉన్నతంగా చక్కగా ఉన్నావు కదా నాయన అని అంటూ, యాం వృత్తిం వర్తతే తాతః యాం చ న ప్రపితామహాః తాం వృత్తిం వర్తసే కచ్చిత్ యా చ సత్పథగా శుభా. ఇంకా అంటున్నాడు, తాతః తండ్రి అయినటువంటి మన దశరథ మహారాజు గారు, యాం వృత్తిం వర్తతే, ఎటువంటి ప్రవర్తనతో ధర్మ పరిపాలనతో ఉన్నాడో అంటే ఏమిటి, తనకు ప్రాణాపాయం వచ్చినప్పటికీ, తనకు ప్రాణప్రదమైనటువంటి వారిని వదులుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని, తాను ఇచ్చినటువంటి మాటను విడిచిపెట్టకుండా తండ్రి గారు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా నువ్వు కూడా ఉంటున్నావు కదా. ప్రపితామహాః, మన తాత ముత్తాతలైనటువంటి వారు యాం వృత్తిం అవర్తంత, ఏ ఆచారమును, ఏ పద్ధతిని అవలంబించారో అంటే రఘుమహారాజు కానీ, దిలీపుడు కానీ, వీళ్ళందరూ కూడా, భగీరథుడు కానీ, వీళ్ళందరూ స్వప్రయోజనముల కంటే కూడా రాజ్యంలో ఉన్నటువంటి రాజుల యొక్క ప్రయోజనము, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రయోజనము, తమ పూర్వీకులను ఉద్ధరించాలి అనే, పితృదేవతలను సంతృప్తిపరచాలి, దైవ కార్యములను ఆచరించాలి అని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వారు, తన జీవితమునంతా కూడా కష్టపడి మరి పితృదేవతలందరినీ కూడా సంతృప్తిపరిచినటువంటి వారు, ధర్మము కోసం ప్రాణములు కూడా లెక్క చెయ్యనటువంటి వారు అయిన మన ప్రపితామహులు, ముత్తాతలు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవహరించారో, యాచ వృత్తి సత్పథ, వాళ్ళు వ్యవహరించినది అంటే ధర్మపథమైనటువంటి ఆ మార్గము శుభా తాం వృత్తిం వర్తసే కచ్చిత్, చక్కటి మార్గమైన, సత్పథమైనటువంటి, ధర్మపరమైన, శుభకరమైనటువంటి ఆ మార్గాన్ని నీవు కూడా అనుసరిస్తూ ఉన్నావు కదా నాయన. ఆ దారిని తప్పటం లేదు కదా. నియంతుర్నేమి వృత్తయ అని చెప్పినట్లుగా మరి రఘువంశంలో ఉన్నటువంటి రాజులు ఏ విధంగా ఆ ధర్మ మార్గంలో ఉంటారు అని అంటే, మనకు ఈ పొలములలో బళ్ళదారి అని ఉంటుంది. బళ్ళదారి అంటే ఆ బళ్ళు వెళ్ళడానికి ఉండే దారి అనమాట. అది పొలం అంతా కూడా మామూలుగానే ఉంటుంది, కేవలం 2 చక్రములు వెళ్ళే విధంగా దారి ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎద్దులు ఆ బండిని అటు ఇటు కాకుండా ఎక్కడైతే దారి ఉన్నదో ఆ దారిలో మాత్రమే బండిని తీసుకువెళతాయి. అటు ఇటు ఉన్నటువంటి పొలానికి, ఆ పంటకి, మొక్కలకు ఇబ్బంది లేకుండా ఒక గీత గీసినట్లుగా దాంట్లోనే తీసుకువెళతాయి. మరి అదేవిధంగా రఘువంశపు రాజులు కూడా వారు నమ్మినటువంటి ఆ ధర్మ మార్గం ఏదైతే ఉన్నదో ఆ ధర్మ మార్గంలో చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికి వేటికి ఇబ్బంది లేకుండా, ఆ విధంగా దారి తప్పకుండా తాము నియమించుకున్నటువంటి
ఉన్నటువంటి సత్పథమైనటువంటి ధర్మ మార్గంలోనే వాళ్ళు వెళతారు అని అన్నారు. అంటూ కచ్చిత్ స్వాదు కృతం భోజ్యం ఏకో నాశ్నాతి రాఘవ కచ్చిదాశం సమానేభ్య మిత్రేభ్య సంప్రయచ్చసి. ఆయన అలా ధర్మ మార్గంలోనే నీవు వెళుతున్నావు కదా అని చెప్పి అడిగి, స్వాదుకృతం ఏదైనా మధుర పదార్థం యోగ్యమైనటువంటి పదార్థం వచ్చినప్పుడు నీవు ఒక్కడవే తినడం లేదు కదా. ఎందుకంటే ఏదైనా గొప్ప పదార్థములు వచ్చినప్పుడు నలుగురితో కలిసి పంచుకొని ఆ రుచిని ఆస్వాదించినట్లయితే అప్పుడు దాని యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. ఆ రుచిని అందరూ ఆస్వాదించి ఆనందిస్తారు. రుచిగా ఉంది కదా అని తానొక్కడే తినేస్తే అబ్బా ఎంత రుచిగా ఉన్నది అని చెప్పి అందరితో చెబితే మాత్రం వాళ్ళు మాత్రం ఏం తెలుసుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఏమున్నది. కావున స్వాదుకృతం రుచిగా చేయబడినటువంటిది మధుర పదార్థం ఏదైతే ఉన్నదో భోజ్యం చక్కగా తినడానికి యోగ్యమైనటువంటి దానిని ఏకహ నాశ్నాతి కచ్చితు నీ ఒక్కడవే తినడం లేదు కదా, అందరితో కలిసి అందరితో పంచుకొని తినడమే ధర్మము, అదే గొప్పతనము అని అన్నారు. అందుకనే అంటారు ఏకస్వాదు నభుంజీత. ఏదైనా మధురమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థం లభిస్తే ఒక్కడే తినకూడదుట, ఆ రుచిని కుదిరినంతగా అందరితోటి పంచుకోవాలి అని చెప్పి అన్నారు. అందుకే ఆశంసమానేభ్య మిత్రేభ్య సంప్రయచ్చసి గచ్చితు. కోరుకునేటటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో ఆ మిత్రులకు కూడా పంచి నీవు గ్రహిస్తున్నావు కదా. మరి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి ఆ బృందావనంలో అక్కడ ఆ మిత్రులందరితో కలిసి చెల్దులు అరగించాడు. పరమాత్మ కూడా చేసినటువంటి పని అదే. ఆ వచ్చినటువంటి వారు కూడా తమ ఇళ్ల దగ్గర నుంచే తెచ్చుకున్నటువంటి వాటిని అందరికీ పంచిపెడుతూ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట. అలాగా ఏదైనా రుచికరమైనటువంటి పదార్థం ఉన్నట్లయితే అది నలుగురితో కలిసి పంచుకోవాలి అనే విషయాన్ని చెప్తూ, రాజాతు ధర్మేణ హి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానాం అవ్యాప్య కృత్స్నాం వసుధాం యథావతు ఇతశ్చుత స్వర్గముపైతి విద్వాన్. ఇంకా అంటూ ఈ విధంగానే మన వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా ఇదే విధంగా ఆచరించారు. మన తండ్రి గారు దశరథ మహారాజు కూడా ఇదే విధంగా ఆచరిస్తూ భవిష్యత్తులో మోక్షాన్ని పొందేంతటి పుణ్యములను ఆచరించారు నాయన అని అంటూ, మరి రాజు అనేవాడు ఐహికమైనటువంటి ఆముష్మికమైనటువంటి అంటే ఇహపరలోకములలో తరింపజేసేటటువంటి విధంగా ధర్మములను ఆచరిస్తూ రాజనీతిని పాటిస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు సుఖమును కలుగజేస్తూ వ్యవహరించాలి అని అంటూ, మహామతి విద్వాన్ రాజాతు గొప్ప బుద్ధి సంపన్నుడు అదేవిధంగా గొప్ప పండితుడు అయినటువంటి విద్వాంసుడైనటువంటి రాజుగారు మన తండ్రి గారు దశరథ మహారాజు కృత్స్నాం వసుధాం అవాప్య ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఈ రాజ్యం మొత్తాన్ని కూడా ప్రజానాం దండధర యథావతు ప్రజలను పరిపాలిస్తూ ప్రజలలో తప్పు ఒప్పులను చూస్తూ తప్పు చెయ్యకుండా సన్మార్గంలో ఉండే విధంగా చూస్తూ యథావత్ ధర్మేణ హి పాలయిత్వా ఏ విధంగా అయితే మన తండ్రి గారు మన పూర్వీకులు ధర్మంగా పరిపాలిస్తూ తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారో ఇతహచ్యుత అంటే భవిష్యత్తులో ఉండే స్వర్గాన్ని కూడా ముందే నిశ్చయించుకున్నట్లుగా ఏ విధంగా అయితే రాజుగారు మన తండ్రి గారు ధర్మాన్ని పాలిస్తూ రాజ్యాన్ని పాలించారో ఉపైతిహి అదేవిధంగా నీవు కూడా రాజ్యాన్ని పరిపాలించాలి నాయన అని చెప్పి రాముడు భరతుడికి సమస్తమైనటువంటి రాజనీతిని ధర్మోపదేశమును నియమమును వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయములను అన్నింటినీ కూడా బోధించాడు. ధర్మమే శాశ్వతమైనది, ఆ ధర్మానుగుణంగానే ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అయితే ఇక్కడ దశరథ మహారాజు గతించినటువంటి విషయం ఇంకా రాముడికి తెలియదు. అందుకనే మన పూర్వీకులు మన తండ్రి గారు దశరథ మహారాజు ఏ విధంగా అయితే పరిపాలించారో ఆ విధంగా నీవు పరిపాలించాలి అని చెప్పి అంటున్నాడు. ఈ విధంగా రాముడు అనేకమైనటువంటి విషయములను ఈ కచ్చిత్ సర్గలో 100వ సర్గలో తెలియజేశాడు. దీని ద్వారా మనకు అనేకమైనటువంటి రాజనీతికి సంబంధించినటువంటి వ్యవహారములు శత్రువులు మిత్రులు వీరితో వ్యవహరించవలసినటువంటి వ్యవహారములు కూడా చక్కగా తెలిసాయి. రాజాతు ధర్మేణ హి పాలయిత్వా
మహామతిర్దండధర ప్రజానాం అవ్యాప్య కృత్స్నాం వసుధాం యథావత్ ఇతశ్చ్యుత స్వర్గముపైతి విద్వాన్. ఇప్పుడు ఆచార్యుల ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇంద్రియాణం జయం బుద్ధ్యా ఇంద్రియాణం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం 20 వర్గం చ కృత్యం 20 వర్గం చ తథా ప్రకృతిమండలం తథా ప్రకృతిమండలం యాత్రాదండ విధానం చ యాత్రాం దండ విధానం చ ద్వియోని సంధి విగ్రహౌ ద్వియోని సంధి విగ్రహౌ కచ్చిదేతన్మహాప్రాజ్ఞ కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథా వదను మన్యసే యథా వదను మన్యసే మంత్రిభిస్త్వం యథోద్దిష్టైః మంత్రిభిస్త్వం యథోద్దిష్టైః చతుర్భిస్త్రిభిరేవ వా చతుర్భిస్త్రిభిరేవ వా కచ్చిత్ సమస్తైర్వ్యస్తైశ్చ కచ్చిత్ సమస్తైర్వ్యస్తైశ్చ మంత్రం మంత్రయసే మిథః మంత్రం మంత్రయసే మిథః కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫలాః క్రియాః కచ్చిత్తే సఫలా క్రియాః కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శ్రుతం కచ్చిత్తే సఫలం శ్రుతం కచ్చిదేశైవ తే బుద్ధిః కచ్చిదేశైవ తే బుద్ధిః యథోక్తా మమ రాఘవ యథోక్తా మమ రాఘవ ఆయుష్యా చ యశస్యా చ ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థ సంహిత ధర్మకామార్థ సంహిత యాం వృత్తిం వర్తతే తాతః యాం వృత్తిం వర్తతే తాతః యాం చ నః ప్రపితామహాః యాం చ న ప్రపితామహాః తాం వృత్తిం వర్తసే కచ్చిత్ తాం వృత్తిం వర్తసే కచ్చిత్ యా చ సత్పథగా శుభా యా చ సత్పథగా శుభా కచ్చిత్ స్వాధుకృతం భోజ్యం కచ్చిత్ స్వాదకృతం భోజ్యం ఏకో నాశ్నాసి రాఘవ ఏకో నాశ్నాసి రాఘవ కచ్చిదాశం సమానేభ్యః కచ్చిదాశం సమానేభ్యః మిత్రేభ్యః సంప్రయచ్చసి మిత్రేభ్యః సంప్రయచ్చసి రాజా తు ధర్మేణ హి రాజా తు ధర్మేణ హి పాలయిత్వా పాలయిత్వా మహామతిః మహామతిః దండధర ప్రజానాం దండధరః ప్రజానాం అవాప్య కృత్స్నాం అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్ శుభాం యథావత్ ఇతశ్చ్యుతః ఇతశ్చ్యుతః స్వర్గముపైతి విద్వాన్ స్వర్గముపైతి విద్వాన్ రాజా తు ధర్మేణ హి పాలయిత్వా రాజా తు ధర్మేణ హి పాలయిత్వా మహామతిర్దండధర ప్రజానాం మహామతిర్దండధరః ప్రజానాం అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్ అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్ ఇతశ్చ్యుత స్వర్గముపైతి విద్వాన్ ఇతశ్చ్యుత స్వర్గముపైతి విద్వాన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే శతతమః సర్గః శతతమః సర్గః 100వ సర్గంలోని శ్లోక పారాయణానంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.